హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ హారిక. సిల్వర్ ప్రైసెస్ గురించి మాట్లాడుకున్నట్టయితే రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. న్యూస్ పేపర్ ఓపెన్ చేసినా, సోషల్ మీడియా ఓపెన్ చేసినా సిల్వర్ రేట్ చూస్తుంటే భయపడుతున్నారు. 1,00,000 దాటి పరుగులు పెడుతుంది అంటున్నారు. అసలు సిల్వర్ రేట్ పెరుగుదలకి కారణాలేంటి? ఇది ఇలానే కొనసాగుతుందా? ఇలాంటి అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఫినాన్షియల్ ఎక్స్పర్ట్ ప్రభు గారు ఉన్నారు. నమస్కారం అండి. ఎలా? నమస్తే అండి. సో ఫస్ట్లీ సిల్వర్ అనేది అంటే లైక్ బంగారం ఎంత మేజర్గా ఆలోచిస్తారో సిల్వర్ కూడా అంతే మేజర్గా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కానీ లేకపోతే డిఫరెంట్ యూటిలిటీస్ పర్పస్ కానీ సిల్వర్ గురించి చూస్తూ ఉంటారు, ఆలోచిస్తూ ఉంటారు, పర్చేస్ చేయాలి అని అనుకుంటూ ఉంటారు. అసలు ఇంత పెరుగుదల ఆగుతుందా? ఏం జరుగుతుంది అంటారు? అంటే సిల్వర్స్ లాస్ట్ 50 years చూసుకుంటే స్టార్టింగ్లో 1975 ఆ రేంజ్లో చూసుకుంటే 2000-2500 ఉంది. అంతకు మించి పెరగలేదు. అంటే మామూలుగా వాడేది, మనుషులుగా వాడేది సిల్వర్ చాలా తక్కువ అయ్యేది. సో అది రేటు కూడా అంటే గోల్డ్ ఇస్ ప్రీసియస్ మెటల్ కాబట్టి సిల్వర్ అంత యూసేజ్ ఉండదు. సో డెఫినెట్గా ఎక్కువ మంది అట్రాక్ట్ అయ్యేవాళ్ళు కాదు. ఎక్కడన్నా కొంచెం అవసరమైన చోట మామూలుగా గోల్డ్ కంటే ఆల్టర్నేట్ ఏం చేయాలా, సిల్వర్ పెట్టుకునేవాళ్ళు, అట్లా చేసేవాళ్ళు కొంచెం. సో సిల్వర్ ఆల్ ఆఫ్ ఎ సడన్ 1 lakh అబోవ్, అంటే లిస్టెడ్ దాంట్లోనేమో ఎక్స్చేంజ్లోనేమో 1,03,000 దాకా వెళ్ళింది. సో మామూలుగా ఇంకా బయట మార్కెట్లో ఇంకా 110-115 దాకా ఉంది. సో ఇట్లా చూస్తే అది నెక్స్ట్ 5 అంటే ఎవ్రీ 5 yearsకి తేడా వస్తుందండి, జంప్ వస్తుంది. సో నెక్స్ట్ 5 years చూస్తే 1,50,000 వస్తుందా అంటే వచ్చే ఛాన్స్లే ఉన్నాయి 5 yearsలో. నెక్స్ట్ 5 years ఎందుకంటే ఇయర్స్లో జరిగిన గ్రోత్ అంతా ఇంకో 5 yearsలో అంటే ఫస్ట్లో రాని గ్రోత్, ఇప్పుడు జీడిపి తీసుకోండి, ఫస్ట్లో మనకు 70 years 60 years రాని గ్రోత్ ఇప్పుడు 3 years తర్వాత 4 దాకా వచ్చాం కదా, 3.9 3.85 దాకా వచ్చాం. అంటే లాస్ట్ 1 trillion ఎట్లా వచ్చాం, అట్లానే ఇది కూడా యూసేజ్ పెరుగుతోంది, ఎక్కువ మంది ఉపయోగిస్తున్నారు, ప్లస్ కంపెనీస్ కూడా ఇండస్ట్రియల్ దాంట్లో కూడా వాడుతున్నారు. సో యూసేజ్ పెరిగింది కాబట్టి డిమాండ్ పెరిగింది. అంటే గోల్డ్ కూడా ఇప్పుడు ఎక్కువ మంది అంటే మా ఇండివిజువలే కాకుండా సెంట్రల్ బ్యాంక్స్ కూడా ఎవ్రీ ఇయర్ అంటే ఏ కంట్రీకి సెంట్రల్ బ్యాంక్స్ ఉంటాయి కదా, ఆ బ్యాంక్స్ కూడా 1,000 tons రిజర్వ్ చేస్తున్నాయి. ఎందుకు? ఏదన్నా ఆపత్కాలం ఉందో ఆ కంట్రీకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు, ఇప్పుడు కోవిడ్ ఇట్లా మనకు వచ్చినాయి కదా, అలాంటి టైంలో ఇమీడియట్ క్యాష్ ఉండాలంటే ఏం చేయాలా, గోల్డ్ కెన్ కన్వర్ట్ ఇంటూ క్యాష్. సో అట్లా ఎక్కువ మంది అలా చేస్తున్నారు. సిల్వర్ అంటే సిల్వర్ తక్కువ పర్సంటేజ్, అంటే అంత ఎక్కువ ప్రీషియస్ మెటల్ గోల్డ్ కాబట్టి. సో జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఇండస్ట్రియల్ కెమికల్ ఇండస్ట్రీలో వాటిల్లో ఎక్కువ ఫార్మాలిటీ అని కానీ కొన్ని కెమికల్స్లో సిల్వర్ కూడా వాడుతున్నారు. సో దానివల్ల ఇప్పుడు 5G టెలికాంలో కూడా ఇది సో సిల్వర్ వాడుతున్నారు. అట్లా కొన్ని ఇండస్ట్రియల్ కూడా యూసేజ్ ఎక్కువ, యూటిలైజేషన్ ఎక్కువ అవుతుంది. సో ఆ డిమాండ్ అనేది పోను కొత్త కంపెనీలు వచ్చినప్పుడు ఇంకా పెరుగుతుందే కానీ తగ్గే అవకాశాలు తక్కువ ఉంటాయి. సో డెఫినెట్గా ఈ డిమాండ్ చూస్తే 1,50,000 దాకా వెళ్ళే ఛాన్స్ ఉందా అంటే రావచ్చు అనేది ఎక్కువ ఉంది. అంటే పక్కాగా మనమే వస్తుంది అని మనం చెప్పలేము, బట్ రావచ్చు, ఛాన్స్ అదే. ఎందుకంటే ఆ జంప్ని బట్టి ఆ గ్రోత్ చూస్తే లాస్ట్ 5 years లాస్ట్ 10 years గ్రోత్ చూస్తే తెలిసిపోతుంది. అంటే జనరల్గా 5 yearsకి చేంజ్ వస్తుంది. సో అట్లా ఎక్కువ మనకి 2011-2012 అక్కడ మనకి జంప్ వచ్చింది బాగా. సో అక్కడ గ్రోత్ వచ్చింది. మళ్ళీ 18 దాకా అంటే 14-15 దాకా వచ్చి అక్కడ 18 కొంచెం తగ్గి 19 నుంచి మళ్ళీ అందుకుంది. సో 19 నుంచి విపరీతంగా పెరిగిపోయి 1 lakh అబోవ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఏమన్నా తగ్గుతుందా అంటే యూసేజ్ పెరుగుతోంది కాబట్టి దాని డిమాండ్ తగ్గకపోవచ్చు, ఎందుకంటే ఇండివిజువల్ వాడేది తక్కువే సిల్వర్. సో ఇండస్ట్రియల్ ఇప్పుడు పెరుగుతున్న కొద్దీ కన్జంప్షన్ ఎక్కువ అవుద్ది కాబట్టి డెఫినెట్గా ఎక్కువ పెరిగే ఛాన్స్లే ఉన్నాయి. ఏదన్నా వస్తే మనకి సపోజ్ ఏదైనా ప్రాబ్లం వచ్చింది, కోవిడ్ లాంటిది అట్లా వచ్చింది, అప్పుడు యూసేజ్ తగ్గినప్పుడు అదేనా డిమాండ్ తగ్గినప్పుడు డ్రాప్ అవుతుంది కొంచెం. ఆ రేంజ్ బౌండ్స్లోనే ఉండొచ్చు కానీ విపరీతంగా పడటం, విపరీతంగా ఎమ్మటే పెరగటం అనేది ఉండదు. అంటే యూసేజ్ని క్యాలిక్యులేషన్ చేసుకుంటే దాని ప్రకారం ఎవ్రీ 3 to 5 yearsకి జంప్ అవుతూ ఉంటుంది. దాన్ని బట్టే ఉంటుంది. ఏ ప్రోడక్ట్ అయినా డిమాండ్ అండ్ సప్లైని బట్టే ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి ఎక్కువ ఉంటుందండి. ఇప్పుడు మేజర్గా ఈ సిల్వర్ అయితే అంటే మీరు అన్నది యూటిలైజేషన్ డిఫరెంట్ సెక్టార్స్లో ఉంది అని, అంటే మేజర్గా ఇప్పుడు అంటే ఏ సెక్టార్ వల్ల డిమాండ్ పెరిగిందంటారు? అంటే ఏ సెక్టార్స్లో ఈ రీటైల్ వాళ్ళకు కూడా సిల్వర్
పర్చేసింగ్ పెరిగింది. ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్ నుంచి కార్బన్ మొనాక్సైడ్ చేసినప్పుడు ఎలక్ట్రోకాటలిస్టిక్ కన్వర్షన్ అప్పుడు ఇది అవసరం అవుతుంది. సో ఇండస్ట్రియల్ కెమికల్స్లో ఫార్మాల్డిహైడ్ కానీ ఇథిలిన్ ఆక్సైడ్ కానీ ఇవి చేయాలనుకున్నప్పుడు ఈ సిల్వర్ అనేది యూసేజ్ అవుతుంది. సో ఇట్లా ఈ కంపెనీస్ అన్ని డెఫినెట్గా యూసేజ్ ఎక్కువ అవుతాయి కాబట్టి ఫార్మాసిటికల్ కూడా అంటే అన్నిట్లో కాదు, కొన్ని కెమికల్స్లో ఈ యూసేజ్ అవుతున్నప్పుడు టెలికామ్కి కొన్ని కావాలనుకోండి, దాంట్లో కొన్ని ఉంటాయి. అట్లా డిఫరెంట్ వాటిల్లో యూసేజ్ పెరుగుతోంది, డిమాండ్ పెరుగుతోంది, దాన్ని బట్టి ఇది అవుతుంది అనమాట. ఓకే. సో ఇప్పుడు కూడా పీపుల్ అంటే లైక్ సిల్వర్ని అంటే ఎక్కువ మంది ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా ఆలోచిస్తున్నారా, లేకపోతే ఈ డిమాండ్ వేరే యూటిలైజేషన్కి యూజ్ అయ్యే దాని మీద రేషియో పరంగా ఏది ఎక్కువ ఉందండి? అంటే పొజిషన్లు పెట్టుకొని దాని మీద వచ్చేది కొంచెం ఎక్కువ పర్సంటేజ్ పెరిగింది అనుకోవచ్చు. అంటే లిస్టెడ్ దాంట్లో ఎన్ఎస్సి కానీ బిఎస్సి కానీ దాంట్లో లిస్టెడ్ చేసుకుంటా నెక్స్ట్ 5 yearsలో జంప్ అవుతుంది అన్నప్పుడు పొజిషన్స్ అంటే ఫ్యూచర్స్లో లాంగ్ పొజిషన్ పెట్టుకొని ఆ ఫ్యూచర్స్ కూడా లాంగ్ ఎక్కువ పెరుగుతున్నాయి. సో ఓపెన్ పొజిషన్స్ పెరుగుతున్నాయి. సో దానివల్ల డిమాండ్ ఇప్పుడు ఆ డిమాండ్ పెరుగుతుంది అనుకున్నప్పుడు ఇక్కడ కూడా వస్తుంది కదా, నెక్స్ట్ 3 monthsలో ఉన్న పొజిషన్స్ అన్ని పెట్టుకున్నప్పుడు డెఫినెట్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి జనరల్గా 5 to 10%, 12% వస్తుంది. సో దానివల్ల ఎక్కువ జనాలు అట్రాక్ట్ అవుతున్నారు. గోల్డ్ మీద అంత డిఫరెన్స్ రాదు. ఒక్కసారి సిల్వర్కి డిమాండ్ పెరుగుతుంది కాబట్టి ఆ మూమెంట్స్ రేంజ్ బౌండ్స్ మారుతున్నాయి, వాలటిలిటీ పెరిగింది. సో దానివల్ల ఎక్కువ ఇది అవుతుంది. ఓకే. అంటే మీరేం అడ్వైజ్ ఇస్తారు ఒక ఫినాన్షియల్ ఎక్స్పర్ట్గా? సిల్వర్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం బెటర్ అంటారా? అంటే లైక్ ప్రస్తుతానికి ఎందుకంటే మూమెంట్స్ కూడా మంచిగా ఉన్నాయి. షార్ట్ టర్మ్లో ఏది డబ్బులు రావాలి అనుకోవద్దు, లాంగ్ టర్మ్ ఈజ్ బెస్ట్. నెక్స్ట్ 5 years టార్గెట్ ఏదైనా కానీ షార్ట్ టర్మ్లో నాకు ఓవర్ నైట్లో డబ్బులు వచ్చేయాలి, నాకు ఇప్పుడు పెట్టాగానే నాకు ఇప్పుడు ఆప్షన్స్ అంతే కదా. సెబిఐ చెప్పింది హైదరాబాద్ పీపుల్ ఆర్ లూజింగ్ మోర్ మనీ. ఆప్షన్స్ ప్రకారం 99% పీపుల్ ఆర్ లూజింగ్, హైదరాబాద్ పీపుల్ ఎస్పెషల్లీ లూజింగ్ మోర్ మనీ అని చెప్పింది. సో ఇట్స్ రిపోర్ట్ ఈస్ దేర్, రిపోర్ట్ బై సెబీ. మరి అలాంటప్పుడు మీ హార్డ్ మనీ ఎందుకు లూజ్ చేసుకోవాలా? కష్టపడి సంపాదించిన డబ్బుని ఎందుకు లూజ్ చేసుకోవాలా? ఇప్పుడు ఎవరో ఏదో ఇస్తారని మనకు తెలియకుండా ఏదైనా సరే నాలెడ్జ్ లేకుండా దిగద్దు. ఇప్పుడు నాలెడ్జ్ తీసుకుని ఆ రేంజ్ బౌండ్స్, ఆ ప్రోడక్ట్ డిమాండ్ ఉందా లేదా, యూసేజ్ పెరుగుతుందా లేదా, లాస్ట్ ఇయర్కి ఎంత ఉంది, లాస్ట్ 5 yearsకి ఎంత ఉంది, దాని డిమాండ్ పెరుగుతున్నప్పుడు దాని కంపెనీ సేల్స్ ప్రోడక్ట్ పోతున్నప్పుడు మార్జిన్స్ పెరుగుతాయి, కంపెనీస్ బాగుంటాయి, రిజల్ట్స్ బాగుంటాయి, షేర్ హోల్డర్స్ బాగుంటారు. సో అట్లా మనకు వ్యూ ఎప్పుడు లాంగ్ స్టాండ్ ఉన్నప్పుడు డెఫినెట్గా ఎవరైనా ఇదవుతారు. అదే షార్ట్ టర్మ్లో నాకు 1 yearలో ఇంత కావాలి, ఎందుకంటే మార్కెట్ ట్రెండ్ మనం పట్టుకోవాలి, మన ట్రెండ్ మార్కెట్ పట్టుకోదు. సో దట్స్ ద మెయిన్ డిఫరెన్స్. ఎవరైనా సార్ నేను పెట్టంగానే నాకు సాయంత్రానికి కల్లా కావాలి, రేపు పొద్దున కల్లా కావాలి, లేకపోతే నెలలో కావాలనుకుంటారు. అట్లానే ఉంటుంది. సో అంటే ఈ వారం నుంచి కూడా 10 రూపాయల ఆప్షన్స్ కూడా 100 రూపాయలు అయినాయి. సో అది ఎప్పుడూ కాదు, ఎందుకంటే టెంప్టేషన్, హ్యూమన్ సైకాలజీ టెండెన్సీ ఏంటంటే ఈ వారంలో వచ్చిన డబ్బులు నెక్స్ట్ 2 daysలో పోగొట్టుకుంటారు. సో ఎప్పుడైనా సరే స్టడీగా గ్రోత్ ఉంటేనే బెస్ట్. దాని మీద ఇప్పుడు కంపల్సరీగా ఇప్పుడు వస్తుంది అనుకున్నప్పుడు లాంగ్ స్టాండ్ పెట్టుకున్నప్పుడు దాని ప్రకారంగా మనకి మంచి వర్కౌట్ అయ్యే ఛాన్సులు ఉంటుంది. ఎందుకంటే వెల్త్ క్రియేట్ కావాలంటే ఓవర్ నైట్లో కాదు, ఇన్స్టెంట్గా కాదు, ఇట్ షుడ్ టేక్ ఏ సమ్ టైం. ఆ టైం మనం ఇస్తే డెఫినెట్గా మల్టీఫోల్డ్ అవుతుంది. ఫస్ట్ వెల్త్ క్రియేట్ అవ్వడానికి 5 yearsలో కొంత లేట్ అయినా నెక్స్ట్ తర్వాత ఆ డబ్బే మన కోసం పనిచేస్తుంది. మనీ విల్ వర్క్ ఫర్ అస్, దట్స్ ద మెయిన్. దాని ప్రకారం మనం చేసుకుంటే డెఫినెట్గా ఫ్యూచర్లో మంచిగా ఎవరైనా బాగుంటారు. సో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ అనేది లాంగ్ విజన్గా ఆలోచించాలి. కరెక్ట్. సో ఇప్పుడు సిల్వర్ రేట్స్ ఎట్లా పరుగులు పెడుతున్నాయో గోల్డ్ రేట్స్ కూడా అట్లే ఉన్నాయి. అసలు 90,000 టచ్ అయినప్పుడు అయితే మామూలు షాక్ కాలేదు. లైక్ గోల్డ్ రేట్స్ కూడా ఇట్లా ఉంటాయా? వాట్స్ హ్యాపెనింగ్ అంటే గోల్డ్ రేట్ వచ్చేసి షార్ట్ టర్మ్లో 1 lakh వస్తుంది, లేకపోతే 110 అవుతుంది, 1 అట్లా. ఎప్పుడు అన్సర్టనిటీ ఉన్నప్పుడే, ఇప్పుడు ట్రంప్ టరిఫ్ వార్ ఉంది, దానివల్ల పెరిగింది. సో ఏదైనా కానీ రేపు April 2 ఉంది ఆయనది, మళ్ళీ రెసిప్రోకల్ ట్యాక్స్ అన్నాడు ఆయన. సో అప్పుడు మళ్ళీ స్ట్రింజెంట్గా రూల్స్ పెట్టి నేను సమస్య లేదు, నేను చేసేస్తున్నాను, ఇండియా కూడా చేస్తాను అనుకున్నప్పుడు ఇబ్బంది అది. సో అలా అన్సర్టనిటీస్ ఉన్నప్పుడు డెఫినెట్గా గోల్డ్ రైజ్ అవుద్ది. ఎందుకంటే ఎసెట్ క్లాస్లో ఏది ఆల్టర్నేటివ్? ఈక్విటీ మార్కెట్ పడుతుందంటే ఎక్కడ పెట్టాలి? ఆల్టర్నేట్ ఎక్కడ పెట్టాలి? సో మ్యూచువల్ ఫండ్స్ పడతాయి. ఈక్విటీ పడినంటే మూలం ఈక్విటీ కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ కూడా పడతాయి.
సో ఆల్టర్నేట్ ఎక్కడ పెట్టాలి, రియల్ ఎస్టేట్లో పెట్టలేరు అని ఎక్కువ అమౌంట్ ఉండాలి ఉండాలి అంత అమౌంట్ ఉండకపోయినా తక్కువ అమౌంట్ వాళ్ళు ఏం చేయాలి, సో ఆల్టర్నేట్ అసెట్స్ ఎక్కడ, గోల్డ్ అండ్ సిల్వర్ ఆ అసెట్ క్లాస్లో పెట్టుకుంటారు. సో ఎప్పుడైతే మళ్ళీ మార్కెట్ బాగుంది అనుకున్నప్పుడు దెన్ దే విల్ టర్న్ టు ఈక్విటీ మార్కెట్. మళ్ళీ దట్స్ మెయిన్ థింగ్. సో ఇప్పుడు అంటే లైక్ యాజ్ మీ పర్స్పెక్టివ్ ప్రకారము గోల్డ్ ఆర్ సిల్వర్ ఇన్వెస్ట్మెంట్ పరంగా ఏది బెటర్ ఆప్షన్ అంటారు? అంటే మనకి వ్యూ లాంగ్ ఉంటే సిల్వర్ పెట్టుకోవడం బెస్ట్. గోల్డ్ ఏంటంటే విపరీతంగా పెరగదు, విపరీతంగా పడదు. ఇప్పుడు సిల్వర్ మీకు 6,000, 7,000, 8,000 ఒక రోజులో 10,000 వచ్చే రోజులు కూడా ఉన్నాయి. సో గోల్డ్ అంతా రాదు, వస్తే మ్యాక్సిమం 1,500 to 2,000, 3,000 వస్తుంది కానీ అంతకంటే రాదు. సో అప్పటికి కూడా ఇప్పుడు చూసినా మనకి 88,000 లిస్టింగ్లో ఉంది, బయట చూస్తే 90,000 అబవ్ ఉంది. సో ఏదన్నా వచ్చినా ఏదైనా అన్సర్టనిటీ రేపు సెకండ్కి వచ్చి ఏదన్నా ఉంటే ఏదన్నా ఒక 95, 93 ఆ రేంజ్కి వస్తుందేమో కానీ 1 lakh అయిపోయి లేదా 110 అయిపోయి అట్లా కాదు కదా. సో ఇక్కడ మటుకు ఇట్లాంటి వాలటాలిటీ ఉండదు కానీ డిమాండ్ బట్టి చిన్నగా పెరుగుతూనే ఉంది. అబ్జర్వ్ చేయండి, లాస్ట్ 10 years చూసుకుంటే మన గ్రాఫ్ చూసి అర్థమవుద్ది, ఎక్కడ డిప్ లేదు, అంత ర్యాపిడ్ డిప్ కూడా లేదు, స్లోగా పెరుగుతోంది. సో డెఫినెట్గా డెఫినెట్గా మంచి ఇంట్రెస్ట్ వర్కౌట్ అయ్యే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా, సిల్వర్ విజన్ అయితే మంచి ఉంది అంటున్నారు. లాంగ్ టర్మ్గా ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నట్టయితే సిల్వర్ వుడ్ బి బెస్ట్ ఆప్షన్ అంటున్నారు. ఇది వాళ్ళ ఎన్టీవీ. థ్యాంక్ యూ.